బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో జైలు నుంచి పరారైన జీవిత ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. ఇవాళ ఉదయం కన్నూరు సెంట్రల్ జైలు నుంచి పరారయ్యాడు. జైలు ఇనుప ఊచలు కత్తిరించి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని గంటల్లోనే గోవిందాచమని పోలీసులు పట్టుకున్నారు. 2011 ఫిబ్రవరిలో 23 ఏళ్ల మహిళపై అత్యాచారం హత్య కేసులో గోవిందాచమి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో జైలు నుంచి పరారైన జీవిత ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. ఇవాళ ఉదయం కన్నూరు సెంట్రల్ జైలు నుంచి పరారయ్యాడు. జైలు ఇనుప ఊచలు కత్తిరించి పరారైనట్లుగా పోలీసులు గుర్తించారు. కొన్ని గంటల్లోనే గోవిందాచమిని పోలీసులు పట్టుకున్నారు. 2011 ఫిబ్రవరిలో 23 ఏళ్ల మహిళపై అత్యాచారం హత్య కేసులో గోవిందాచమి జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ మీద విజువల్ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. జైలు గోడ ఊచలు కత్తిరించి తను వెళ్ళినటువంటి మార్క్ ఉన్నటువంటి విజువల్ని కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు చాకచక్యంగా తను తప్పించుకున్నటువంటి కొన్ని గంటల్లోనే అతన్ని పట్టుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ తిరిగి మళ్ళీ జైలుకి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి పరారీలో ఉన్నటువంటి ఖైదీని కూడా పట్టుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్ రూపంలో చూస్తున్నాం. Billa.